ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. సినిమా ఇప్పుడే చూశాను, రియల్లీ హార్ట్ టచ్ అయింది. ఒక సీన్ అయితే తల్లి సెంటిమెంట్ నాకు మనస్ఫూర్తి నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. ఈరోజు అయితే మేము అదే 100 మందికి ఒక సినిమా పిచ్చోడి మూవీకి అయితే మన దేవరపల్లి మహేశ్వరి థియేటర్ దగ్గర అయితే మేము ప్రీ షో అంటే ప్రీ టికెట్లు ఫ్రీగా చూపిస్తాం సినిమా అనేది మేమైతే కొంతమందికి అయితే తీసుకెళ్దాం అనుకున్నాం. ఈరోజు ఆదివారం కాబట్టి అదే మేము చెప్పాం కదా, ఆదివారం 9:30 కల్లా అక్కడ రండి అంటే ఇప్పుడు టైం అయిపోయింది. బట్ కాకపోతే అక్కడ వెళ్ళి 12 అయినా ఎంత టైం అయినా పర్లేదు ఒక 100 మందికి అయితే మేము అనుకున్నాము. సో ఎంతమంది వస్తారో మేము మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. అదే మనకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన వెంకీ ప్రభా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మేము ఇప్పుడు బయలుదేరి అక్కడ వెళ్ళాక మీకు ఏ విధంగా ఎంతమంది వచ్చారో ఎన్ని టికెట్లు తీసాము, తర్వాత సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది లాస్ట్ వరకు మేము చూపిస్తాము. లాస్ట్ వరకు చూడండి, మా వెంకీ ప్రభా ఛానల్కి ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వెళ్తున్నాం. హాయ్ అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము మహేశ్వర థియేటర్ దగ్గర దేవరపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఇదిగో మేమైతే మన వెంకీ ప్రభా ఛానల్కి 100 మెంబర్స్కి ప్రీ షో చూపిస్తాం అనుకున్నాం కాబట్టి ఒక 50 మెంబర్స్ అయితే వచ్చారు. ఇందులో మన సినిమా పిచ్చోడి మూవీలో అయితే అన్యాయత క్యారెక్టర్ ఇది రంగ క్యారెక్టర్ సర్పంచ్ దగ్గర అయితే చేశారు. అన్యాయత 2 ముక్కలు మాట్లాడతాడు. నమస్తే అండి, నా పేరు శంకర్, మా అనకాపల్లి దగ్గర తగరంపూడి గ్రామం. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే ఒక పల్లెటూరు కుర్రాడు సినిమా పిచ్చి ఉండి ఒక పై స్థాయికి వెళ్ళి ఒక పెద్ద హీరో అవ్వాలనే ఒక తపనతో ఈ సినిమా తీయడం జరిగింది. స్టోరీ కూడా అదే. సో దేవరాపల్లి నుంచి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ఆశీస్సులతో వెంకీ ప్రభా అనే ఛానల్ పెట్టడం జరిగింది. ఇలాంటి ఛానల్ మాకు ఎంతో తోడ్పడి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా అన్నగారు వల్ల ఈ అవకాశం మాకు దొరికింది. దేవరాపల్లి చాలా సపోర్టివ్ మాకు. సో ఇలాంటి అవకాశాలు మాకు ఎన్ని ఇచ్చి దేవరాపల్లి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే విన్నారు కదా, ఇప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్గా రంగా క్యారెక్టర్ సర్పంచ్ దగ్గర అయితే అన్యాయ చేశారు, మాట్లాడారు కదా. సో ఇలా థ్యాంక్ యూ అన్యాయ, మాకు కూడా మంచి సినిమా అయితే చూపించారు. మాలాంటి ఇలాంటి పల్లెటూరులో ఉండి కూడా సినిమా ఏ విధంగా తీయాలి, ఏ విధంగా సినిమాకి అసలు దూరంగా ఉండేము, కానీ ఈ విధంగా తీస్తున్నారని మాకు కూడా తెలిసింది. చాలా థ్యాంక్ యూ. సో ఇదిగో ఇప్పుడైతే జనాలు అయితే వచ్చారు మా వాళ్ళు, మా ఏరియా నుంచి. సో వీళ్ళందరితో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎలా ఉన్నదని ఓకే. ఇప్పుడైతే సినిమా లోపల అవుతుంది, ప్రజెంట్ స్టార్ట్ అయింది, మేము లోపల వెళ్తాం. కనిపిస్తున్నాము. ఇట్రండి తీసుకుంటా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే జనాలు లోపల వెళ్తున్నారు. మాకు వచ్చిన వాళ్ళైతే స్టూడెంట్ సినిమా అయితే బాగుంది. ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి.
చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? జై అది పవన్ కళ్యాణ్ చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే సినిమా అయితే లాస్ట్ అయిపోయింది. చాలా బాగుంది సినిమా. అంటే డ్యాన్సులు కానీ సాంగ్స్ కానీ మదర్ ఆ సాంగ్స్ కానీ చాలా బాగుంది ఎమోషనల్గా. సో సినిమా అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన కుర్రలంతా చాలా ఎంజాయ్ చేశారు సినిమా మొత్తం. ఇప్పుడైతే వాళ్ళతో మాట్లాడిస్తాను, వాళ్ళు సినిమా గురించి కొన్ని అభిప్రాయాలు చెప్తారు, మీరే వినండి. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందా? సినిమా బాగుందా? సినిమా పిచ్చోడు మీకు ఎలా అనిపించింది? ఒకసారి మాట్లాడు. సినిమాలో మాట్లాడు చెప్పండి. మీరు చెప్పండి, నేను చెప్తే బాగుంది. ఓకే, సినిమా ఇప్పుడే చూశాను. రియల్లీ హార్ట్ టచ్ అయింది. ఒక సీన్ అయితే తల్లి సెంటిమెంట్ నాకు మనస్ఫూర్తి నచ్చింది. వాయిస్ బాగాలేదు కానీ ఫ్రీగా మాట్లాడదు. మా ఇక్కడ రంగా మా అన్నయ్య ఒక చిన్న పల్లెటూరు గ్రామం నుంచి ఈరోజు ఉన్న స్థాయికి ఒక స్క్రీన్లో ఇతని పేరు కోసం నేను వచ్చాను. దానికి కరెక్ట్ న్యాయం చేశాడు. మంచి స్క్రీన్ ప్లే, హీరో కూడా చాలా బాగా పోషించాడు. అండ్ ఒక తపన ఉంది, అంటే ఒక గోల్ అనుకుంటే ఇన్ని కష్టాలు పడినా రీచ్ అవ్వాలని ఒక ఆలోచనతో చేసుకెళ్ళారు. హ్యాపీ, అది చాలా బాగా నచ్చింది. ఓకే, మీకు నచ్చిన సినిమా? చాలా బాగుంది. నేను మంచి ఫీల్తో లేపడి అలా ఒక ఫీల్డ్లో బాగా లేపడి ఏం చూడట్లేదు. చాలా బాగుంది, సూపర్. సినిమా మాత్రం చూడాలన్నా. డ్యాన్స్ బాగుందా? సూపర్, సూపర్. తర్వాత స్క్రిప్ట్ కానీ హీరోని కూడా ఆల్మోస్ట్ అన్ని పాట హైలైట్ ఉన్నాయి. ఓకే ఓకే, మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుందా? చాలా బాగుంది అన్నయ్య, పెద్ద స్టార్ అవ్వాలని. ఓకే ఓకే, సినిమా ఎలాగుంది? సినిమా బాగుంది. బాగుంది అంటే చాలా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మన కాదు, మనలాంటి పల్లెటూరే. అన్య కూడా కుమారస్వామి అన్య హీరోగా ఇంత నటించాడు, తర్వాత ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా నటించారు కదా. తర్వాత అతను ఇంత పల్లెటూరు నుంచి వెళ్ళి ఇంత సినిమాలో అంటే మంచి నటనతో నటించాడు. ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఇలాంటి సినిమాల అవకాశాలు రావాలనుకుంటున్నారా? మీరు కూడా నటించాలనుకున్నారు అలాంటి సినిమాలు? సినిమా అయితే బాగుంది కదా. ఓకే ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మహేశ్వర్ థియేటర్ దగ్గర అయితే మన దేవరపల్లి దగ్గర అయితే సినిమాల దగ్గర ఉన్నాము. ఇప్పుడు సినిమా మొత్తం అయిపోయింది, లాస్ట్ వరకు చూసారు ఫ్రెండ్స్. మొత్తం మేము అయితే మన యూట్యూబ్ వెంకీప్రభ యూట్యూబ్ ఛానల్ అయితే 100 మెంబర్స్ ఫ్రీ అని చూపించడానికి తీసుకొని వచ్చాము. ఒక 50 మెంబర్స్ అయితే వచ్చారు. చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మనకి అలాగే మన కుమారస్వామి అనే హీరో అతను కూడా ఇంకా ఎదగాలని కోరుకుంటూ, తర్వాత మన ఈ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా మంచి సినిమాలతో రావాలి మా ముందుకు. ఇలాంటి మా ప్రాంతంలో, మా దేవరపల్లి ప్రాంతంలో ఇలాంటి మహేశ్వర థియేటర్ దగ్గర వచ్చి మంచి సినిమా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. మా పల్లెటూరు నుంచి కూడా వచ్చి, అంత దూరం నుంచి వచ్చి అన్య సినిమా చూడడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన వెంకీప్రభ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని సాంగ్స్లు కానీ బిట్లు ఏమి పెడతాం మన దగ్గర ఉంటాయి. సో మీరైతే చూడండి. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కానీ మన వెంకీప్రభ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.